మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంతో అత్యున్నత స్థాయిలో ఈ పోరాటాన్ని కొనసాగి 31 సంవత్సరాలు గడుస్తున్నా ఈ యొక్క ఎంఆర్పిఎస్ కి సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల మద్దతును కూడగట్టి ఈ సబ్బండ కులాలకి అనేక రకాలుగా ఎంఆర్పిఎస్ పేరు మీదనే ఎన్నో పనులు చేసినటువంటి ఘనత మా ఎంఆర్పిఎస్ కు ఉన్నది. ఇట్లా పోతే వికలాంగుల పేరు మీద కానీ, వృద్ధులు వితంతుల పేరు మీద కానీ, ఇక్కడ ఉన్నటువంటి అనేక కులాలకు ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి మాదిగ దండోరా, ఆ మాదిగ దండోరా స్ఫూర్తితోనే సాకిరేవు దెబ్బని, గొల్ల కురుమల డోలు దెబ్బని, అట్లాగే మన గన్ను దెబ్బని, మోకు దెబ్బని అనేక కులాలకు ఆదర్శమైనటువంటి ఎంఆర్పిఎస్. ఈ ఎంఆర్పిఎస్ లో ఒక కులం అనేది కాకుండా అన్ని కులాల వాళ్ళు మొత్తము మేం చేసే పోరాటానికి మద్దతునిచ్చారు. వాళ్ళు ప్రత్యేకంగా కార్యాచరణలో నిమగ్నత ఉండి పోరాటానికి స్ఫూర్తినిచ్చారు. 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటంలో హల్లు పెరగకుండా 11 మంది ప్రాణాలు పోయినా, 1000 మంది జైళ్ల పాలైన, ప్రభుత్వాలు ఎంత అణిచివేత ధోరణి అవలంబించినా ఆ ప్రభుత్వాల అణిచివేత ధోరణి తిరుగుబాటు చేసి ఏ వర్గీకరణ లక్ష్యం అయితే ఉందో ఆ వర్గీకరణ సాధించుడే మా ముఖ్యం అని చెప్పి మరి పోరాటాలు కొనసాగించినటువంటి దండోర ఉద్యమానికి మరి అంచెలంచెలుగా అనేక రకాలుగా అన్ని కులాల మద్దతును కూడగడుతూనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న గత ప్రభుత్వానికన్నా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మా ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలకి 4గురికి మంత్రి పదవులు ఇచ్చి మా వాటా మాకిచ్చి రాజకీయంగా కూడా మా భవిష్యత్తును మీరు ఖచ్చితంగా నిర్దేశించుకోండి అని చెప్పినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు కూడా 30 ఏండ్ల చిరకాల సప్తమైనటువంటి వర్గీకరణకి ముగింపు పెట్టినటువంటి మా రేవంత్ రెడ్డి గారికి మాదిగల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో ఒక బలమైనటువంటి శీర్షిక మాదిగలలో, మాలలలో 59 కులాలలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా మేము ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ని వారిని సన్మానించుకోవడం మన గొప్ప ఆత్మగౌరవం అని చెప్పేసి ఇదే బగాయిత్లో 21 తారీఖు నాడు ఓ బ్రహ్మాండమైనటువంటి ఒక 5-6 వేల మందితో ఆ యొక్క మీటింగ్ కి, ఆ భారీ బహిరంగ సభకి మరి అక్కడ ఉన్నటువంటి వడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మంత్రి సీతక్క గారు, మా దామోదరు రాయ నరసింహ గారు కూడా మరి వారికి అందరు కూడా కలిస్తే మీరు పెట్టండి ఖచ్చితంగా మేము హాజరవుతామని చెప్పి మరి వాళ్ళు నిన్న మొన్న అసెంబ్లీలో కలిస్తే వాళ్ళు చెప్పడం జరిగింది.